దంతేరాస్ రోజు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గోల్డ్ రికార్డు ర్యాలీకి బ్రేక్ పడింది. నిన్న ఉదయం భారీగా పెరిగిన పసిడి ధరలు రాత్రి సమయంలో శాంతించాయి. ఓవరాల్ గా చూస్తే నిన్న డే గరిష్ట స్థాయి నుంచి బంగారం ధర 5,000 రూపాయలు తగ్గినట్లయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,31,380 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాములు 1,21,700 రూపాయలుగా ఉంది. ఇక గోల్డ్ రూట్ లో సిల్వర్ వెళ్తుంది. కిలో వెండి ధర 3,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,03,000 రూపాయలు పలుకుతోంది. దంతేరా సందర్భంగా ఇవాళ రికార్డు సేల్స్ జరుగుతాయని గోల్డ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దంతేరా సందర్భంగా పలు షాపుల బయర్స్ స్పెషల్ డిస్కౌంట్స్ ని ప్రకటించాయి. కొన్ని షాపులు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తే సిల్వర్ కాయిన్స్ ని అందిస్తున్నారు. మరికొన్ని షాపులు బంగారం ధరపై డిస్కౌంట్ ధరను ప్రకటించాయి. అలాగే మేకింగ్ ఛార్జీలను కూడా మినహాయించినట్లు పలు గోల్డ్ వ్యాపారస్తులు తెలిపారు. దంతేరాస్ సందర్భంగా గోల్డ్ రేట్ కాస్త తగ్గినట్లుగా తెలుస్తుంది. అండ్ షాపుల వాళ్ళు కూడా రకరకాల ఆఫర్స్ తో ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. మార్కెట్ అనలిస్ట్ తో మాట్లాడదాం. క్రాంతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ రోజు దంతేరాస్ గోల్డ్ కొంతైనా కొనాలని ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ షాపులకు వెళ్తుంటారు. ఒకవైపు పెరిగిన ధరలు ఈ రోజు కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎలా చూడాలి? అంటే దీనికి పరిణామాలు కనుక చూసినట్లయితే మెయిన్ రీజన్ గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైసెస్ నిన్న $4,300 పర్ ఔన్స్ టచ్ అయ్యి ఇప్పుడు మైల్డ్ గా ఒక 2% డౌన్ అవటం మనం చూస్తున్నాం. ఇది ఇండియాలో కనుక చూసినట్లయితే ఒక మంచి పరిణామం కింద చూడాలి. ఎందుకంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ వలన గోల్డ్ ప్రైసెస్ తగ్గుతూ ఉన్నాయి. సో ఈ డిప్ ని ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏదైతే దంతెరస్ రోజు తగ్గటం కూడా మంచి అవకాశం కిందే చూడాలి. ఎందుకంటే ఇండియాలో అయితే డిమాండ్ అయితే చాలా ఫర్మ్ గా ఉంది. డిమాండ్ తగ్గటానికి ఎక్కడ ఛాన్సెస్ అయితే కనపడట్లేదు. ఇన్వెస్టర్స్ మరియు కన్జ్యూమర్స్ కి ఒక ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఇప్పుడు కొనకపోతే గనక మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ చేయి దాటిపోతాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ ఫ్యూ డేస్ లో ధర అనేది చూడకుండా బాగా పర్చేజ్ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు గ్లోబల్ పరిణామాలతో కొంచెం డాలర్ స్ట్రెంత్ అవటంతో గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 2% తగ్గటంతో ఇప్పుడు అది ఒక ఇండియన్ కన్జ్యూమర్స్ కూడా ఒక అడ్వాంటేజ్ కింద చూడాలి. ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ లో నియర్లీ 5,000 రూపీస్ కరెక్షన్ అంటే ప్రైసెస్ తగ్గడం మనం చూస్తున్నాం. సో ఎవరైతే దంతెరస్ రోజు గోల్డ్ పర్చేజ్ చేద్దామని ట్రెడిషనల్ గా ఒక సాంప్రదాయకంగా ఉంటుందో వాళ్ళకి ఒక అవకాశం ఉందని ప్రస్తుతం చూడాలి. అంటే ఎంత తగ్గిందండి అంటే ఒక రోజులో? ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే రాత్రి $4,300 పర్ ఔన్స్ కి టచ్ అయ్యి ప్రస్తుతం సమ్వేర్ అరౌండ్ $4,211 దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ 2.6% అంటే ఇంచుమించు 3% దాకా డౌన్ అవటం మనం చూస్తున్నాం. దాని పరిణామంతో ఇండియన్ మార్కెట్ లో కూడా గోల్డ్ ప్రైస్ తగ్గటం మనం చూస్తున్నాం. నిన్న రాత్రి కనుక చూసినట్లయితే గోల్డ్ ఆల్ టైమ్ హై కి టచ్ అయ్యి అది $4,378 టచ్ అయ్యి ప్రస్తుతం 4,211 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $100 దాకా గోల్డ్ ప్రైస్ తగ్గటం మనం చూస్తున్నాం పర్ ఔన్స్ అన్నమాట. సో దాని యొక్క ట్రాన్స్లేషన్ కనుక మనం చూస్తే ఇండియన్ మార్కెట్ లో కూడా ఒక ప్రైస్ రిడక్షన్ అనేది చూస్తున్నాం. సో అది ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ఒక అడ్వాంటేజ్ కిందే చూడాలి. ఎందుకంటే ఇండియాలో ఫిజికల్ డిమాండ్ గోల్డ్ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, కానీ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏంటంటే గోల్డ్ 24/7 ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ వచ్చిన మార్పులతో అక్కడ వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ తో ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఒక అడ్వాంటేజ్ కింద ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంటే గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకు మాత్రం గోల్డ్ ప్రైజెస్ ఆకాశానికి వెళ్ళాయి, కొనలేమనే ఇదిలో కూడా ఉన్నారంటే ప్రస్తుతం కొంత గోల్డ్ రికార్డు ర్యాలీకి బ్రేక్ అయితే పడింది కదా. అంటే ఈ ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు ఫర్దర్ గా? ప్రస్తుతం మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్డ్ ని 2 రకాలుగా గోల్డ్ ప్రైసెస్ చూడాలి. ఒకటి ఏంటంటే గోల్డ్ ఇంటర్నేషనల్ డాలర్ డినామినేటెడ్ అసెట్. దీనికి ప్రైసెస్ పెరగడానికి ప్రధాన కారణాలు గ్లోబల్ మానిటరీ పాలసీ అంటే ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డాలర్ యొక్క
స్ట్రెంగ్థన్, అంటే డాలర్ ఏ రకంగా పెరుగుతుంది, ఏ రకంగా తగ్గుతుంది, యుఎస్ లో వడ్డీ రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి, ఏ రకంగా తగ్గుతున్నాయి అనేది ప్రధాన కారణంగా చూడాలి. ఇండియాకు వచ్చినట్లయితే మన రూపీ ఏ రకంగా క్షీణిస్తుందా లేకపోతే బలపడుతుందో ఇండియాలో ఒక ఫ్యాక్టర్ కింద చూడాలి. నెక్స్ట్ ఇండియాలో డిమాండ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఇంపార్టెంట్. ప్రస్తుతం కనుక చూసినట్లయితే రూపీ కొంచెం స్టడీగా 88 రూపీస్ పర్ డాలర్ దగ్గర ప్రస్తుతం స్టడీగా ఉంటాం మనం చూస్తున్నాం. కానీ ఇండియాలో కనుక డిమాండ్ కనుక చూస్తే ఇండియాలో ఫిజికల్ గోల్డ్ డెలివరీ అనేది హైయెస్ట్ అమాంగ్ ఇన్ ద వరల్డ్ కింద లాస్ట్ 10-15 years నుంచి చూస్తున్నాం. కానీ ఏంటంటే గత 10 years గా ఆర్ లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన కాడి నుంచి డాలర్ కొంచెం వీకెన్ అవుతూ గ్లోబల్ జియో పొలిటికల్ వరీస్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ లో విపరీతమైనటువంటి గోల్డ్ డిమాండ్ పెరగడంతో ఈ సంవత్సరం మనం గోల్డ్ ప్రైసెస్ అనూహ్యంగా, అంటే లాస్ట్ 30 years లో ఎప్పుడు చూడలేదు, ఈ ఒక్క సంవత్సరమే గోల్డ్ ప్రైసెస్ లో 67% గోల్డ్ పెరగడం మనం చూస్తున్నాం. సో అందువల్ల ప్రస్తుతం ఏంటంటే ఒక స్ట్రాంగ్ డిమాండ్ అనేది ప్రస్తుతం ఉంది. ధరలు పెరుగుతున్నప్పటికీ డిమాండ్ అనేది తగ్గట్లేదు ఇండియాలో. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చినటువంటి మార్పులతో కొంచెం గోల్డ్ లో ఒక 2-3%, అంటే 67% పెరిగిన తర్వాత ఈ సంవత్సరం 2-5% తగ్గటం అనేది నార్మల్ గానే సహజంగానే చూడాలి. సో ఈ తగ్గినటువంటి ధర ఇండియన్ కన్జ్యూమర్స్ కి, ఎవరైతే ఈ ధన్తెరస్ రోజు ఈ ముహూర్త్ ట్రేడింగ్ అంటే ఈ దివాళీ అప్పుడు పర్చేస్ చేస్తారో వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ కింద చెప్పాలి. థ్యాంక్ యూ క్రాంతి గారు.